ఈరోజు ఆధునిక మంచి సుదినం. ముఖ్యంగా మూడే విషయాలు చెప్తాను. మంచి ఏరియాలో మంచి హృదయంతో మన సాయి ప్రసాద్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ చేసి 4 ఎకరాలు ఇచ్చినారు. నా దృష్టిలో దాతలు చాలా మంది ఉన్నారు. ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్ గా చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇస్కాన్ కానీ, రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఇట్లా ఉన్నాయి. వాళ్ళకంటే ముందుకు వచ్చి ఎంత డబ్బులైనా ఇస్తారు. సో ఇనిషియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇనిషియేషన్ చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాం. రెండోది ముఖ్యంగా ఏమంటే, మనది వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఇప్పుడు నెట్లో చూస్తే నాకు ఇది ఒక 600 కంట్రీస్ లో ఇస్కాన్స్ ఉన్నాయి. ఒక 20 కంట్రీస్ లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నట్లు కూడా తెలిసింది. కాబట్టి 4 ఎకరాలు కాదు, ఇది ఇంకా 4 ఎకరాలు ఇచ్చేకి రెడీగా ఉన్నారు. దాన్ని మంచి రూట్ లో తీసుకుపోయే సంస్థలు ఉన్నాయంటే ఏళ్ళ మీద లెక్క పెట్టే 10 కూడా లేదు. సో ఇట్లా సంస్థకి ఇచ్చేదానికి దాతలు మేము కూడా చేతనాన్ని తీస్తాము, ముందుకు తీసుకుపోయేదానికి కూడా చేస్తాము. మన ప్రసన్న గౌడ్ గారు చెప్పినట్లు రాయలసీమలోనే ఒక పెద్ద చేస్తూ ఒక మంచి వాతావరణం చేపించి, ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక హాస్పిటల్స్. ఎందుకంటే మనది వెనకబడిన ప్రాంతము, చాలా బీదోళ్ళు ఉన్నారు. సాయం చేసేదానికి మంచి మార్గం అనుకుంటున్నాను, ముందుకు తీర్చుకోవాల్సిందా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థకు మరియు దాతలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. వేదికను అలంకరించిన ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, డాక్టర్ మధుసూదన్ గారికి, మన శ్రీశైలం అధ్యక్షులు విరూపాక్షి గారికి, ప్రసన్న గౌడ్ గారికి, అశోక్ రెడ్డి గారికి, ఆ ప్రతాప్ గారికి, ఇస్కాన్ ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడ జస్ట్ ఒక 2 months బ్యాక్ ఈ స్వాములు రూపానంద స్వామి గారు, మన చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ ఈ రోడ్లో పాస్ అవుతూ ఉంటారు. సార్ ఇక్కడ ఒక ఇస్కాన్ టెంపుల్ వస్తే మంచిది, మాకు ఎవరైనా ఒక 2 ఎకరాలు ఇస్తే దాతలు ఉంటే మేము ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కడతామని నాకు ఒక 2-3 months బ్యాక్ ఎప్పుడు ఇట్లా పోతూ ఇక్కడే మా ఫామ్ హౌస్లో ఆగి చెప్పారు. చెప్తే ఆ రోజు అట్లా అనుకున్నారు, వదిలేశారు. కానీ ఆ రోజు నేనేం అనుకోలేదు, ఇద్దాము అదేం అనుకోలేదు. తర్వాత అనుకున్నాను ఏమని, మేము తర్వాత వెనక 1 ఎకరా తీసుకోవడం జరిగింది. ప్లస్ ఎమ్మెల్యే గారిది ఉంది కదా, మందే మనం ఇచ్చేస్తే ఇక్కడే ఒక 2-3 ఎకరాలు అయిపోతుంది. ఇది పార్కింగ్ అంతా అనుకూలం ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కూడా పక్కన మన బ్రాహ్మిన్స్ గోవిందాచారి గారు ప్లస్ మురళీ గారు, వీళ్ళందరూ ల్యాండ్స్ ఉన్నాయి పక్కల. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. మురళీ గారు, గోవిందాచారి గారు బెంగళూరులో ఉంటారు. వాళ్ళని కూడా నేను ఫోన్ చేసి అడగడం జరిగింది. వారందరూ యాక్సెప్ట్ చేశారు. ఏమని 40 feet రోడ్ మేము డైరెక్ట్ గా ఎమ్మిగనూరు రోడ్ లో కలిపేస్తామన్నారు. అంటే మొత్తం యాక్సెస్ అంతా ఈ ఏరియా అంతా ఒక అద్భుతంగా కాబోతుంది. ఫ్యూచర్ లో చాలా వండర్ఫుల్ ఏరియా కాబోతుంది ఇదంతా. ఆల్రెడీ ఇక్కడ పక్కన లేఅవుట్ కూడా ఒకటి వచ్చింది. ప్లస్ ఇక్కడ పక్కన కూడా 1.5 acre ల్యాండ్ కూడా ఉన్నది. అక్కడ పార్క్ కూడా ఇస్కాన్ పార్క్ గా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఇస్కాన్ కూడా అభివృద్ధి చేస్తుందని తలుస్తాను. అట్లానే నేను పోవడంతో ఒక ఎమ్మెల్యే గారు ఇవ్వాలి కదా అని నేనే ఒకసారి అడుగుదామని అనుకున్నాము. నేను రూపానంద్ దాస్ గారు ఇద్దరు పోయి అడిగాము. ఇమీడియట్ గా ఆయన ఓకే మోహన్ రెడ్డి నువ్వు ఇస్తున్నప్పుడు నేనెందుకు ఇవ్వకూడదని చెప్పి పాపం యాక్సెప్ట్ చేశారు. ఫ్యూచర్ లో ఈ ఏరియా మొత్తం ఒక మంచి లొకేషన్ అవుతుంది, మంచి ఆధ్యాత్మిక సెంటర్ అవుతుంది. మెయిన్ ఇస్కాన్కి వస్తారు కదా, ఒక భగవన్ నామమే కాదు, ఇక్కడ దారిని పోయే వాళ్ళు కూడా ఎంతో మందికి ప్రసాదాలు పెడతారు. మీరు ఎప్పుడైనా బెంగళూరు పోయిన వాళ్ళు చూసుండొచ్చు. మనం ఆ ఇస్కాన్ ప్రసాదంగా తింటే భోజనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక బిగ్ బౌల్ ఇస్తారు, మనం భోజనం అంటే ఒక ఆకలి కూడా తీరుతుంది. ఈ మధ్య మళ్ళీ ఆపిల్ కంపెనీ అధినేత ఆయన కూడా చెప్పినాడు ఏమని, ఆయన 6 kilometers వాక్ చేసి ఇస్కాన్ ప్రసాదం తినొచ్చావండి. నేను అంత అద్భుతంగా ఉండేది. నేను ఆ కృతజ్ఞుడిని ఈ రోజు కూడా యాపిల్ అధినేత కొన్ని లక్షల కోట్ల ఆయన చెప్పిన మాట ఇది. అందువల్ల దారిని పోయేవాళ్ళు ఎంతో మంది నీళ్లు ఆకలితో మంచి అడ్డ పోతూ ఉంటారు. తెలియకుండా ఎంతో మంది ఇక్కడికి వచ్చి సేవ తీర్చుకుంటారు, ఆకలి తీర్చుకుంటారు. పేదలు కూడా అది తెలియకుండానే వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు ఇస్కాన్ రావడం వల్ల. ఆ ఉద్దేశంతో నా స్వభావంతో నేను ఇవ్వడం జరిగింది. ఇస్కాన్ వాళ్ళు అర్జెంటుగా అంటే
ఈ ఊరికే మాటలతో కాకుండా నెక్స్ట్ అభివృద్ధి ఎలా ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు, ఏ విధమైన ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారని ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇస్తే అది కూడా అందరికీ బాగుంటుంది. పబ్లిక్గా మనం అందరం ఓపెన్గా అందరూ వింటారు. అది ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ రాబోతుంది అనేది అందరికీ తెలిస్తే బాగుంటుందనే నా ఉద్దేశం. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి, వచ్చిన భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అయితే 10 సంవత్సరాలుగా కలగంటున్నాము అని చెప్పేసి అది ఈరోజు మాకు సాకారం అవుతా ఉంది. ఆల్రెడీ 1.5 years బ్యాక్ మేము గార్డెన్ ఆఫ్ విలాస్ మన కాలేజ్ ఒకటి అక్కడ మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం టెంపుల్ని మన ప్రభు గారితో పాటుగా. అక్కడ చాలా దివ్యంగా జరుగుతూ ఉంది. అక్కడ ప్రతి ఆదివారం కూడా ఆల్మోస్ట్ 400 మంది నుంచి 500 మినిమం వస్తున్నారు. మొన్న ఫస్ట్ ఏకాదశి, తొలి ఏకాదశి రోజు అయితే 650 మంది వచ్చినారు. దాంట్లో ఇంకో ఆశ్చర్యం ఏమంటే అంత వెనకపడిన స్థలంలో అయితే కూడా ఆ మాతాజీస్ ఎక్కువ వస్తున్నారు అక్కడ. కాబట్టి మీరందరికీ తెలిసిన విషయం ఏమంటే ఇది సాయి ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇది ఆధ్యాత్మిక చింతన చాలా పెరుగుతోంది ఇప్పుడు ప్రజల్లోన. ఎన్ని అనుభవించినా ఎన్ని చేసినా లాస్ట్కి రావాల్సింది అని చెప్పేసి సాయి ప్రసాద్ గారు చెప్తున్నారు. అది 100% కరెక్ట్. అది మేము ఈ స్థలానికి సాయి ప్రసాద్ గారు, తర్వాత మోహన్ రెడ్డి గారు చాలా చిరకాలం నుంచి నాకు స్నేహితుడు. ఆయన వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కోరేది ఒకటే, ఈ సంస్థ తొందరలో అభివృద్ధికి రావాలని చెప్పి మీరందరూ ఆశీర్వదించి కోరుతున్నాను. నేను ఈ సంస్థ యాక్చువల్గా స్టార్ట్ అయింది 1966లోన అమెరికాలో స్టార్ట్ అయింది. అమెరికాలో న్యూయార్క్ సిటీలో స్టార్ట్ అయింది. ఇది అక్కడ మా గురువారు అనేటువంటి శ్రీల ప్రభుపాద ద్వారా స్టార్ట్ చేసినారు. ఇక్కడి నుంచి ఆయన అమెరికా పోయేటప్పుడు అనుకుంటే 40 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇస్కాన్ సంస్థకి. కాబట్టి ఆయన గైడెన్స్తోనే మేమంతా కూడా వర్క్ చేస్తున్నాము. ఆయన చెప్పినటువంటి వాటిని మేము ఫాలోఅప్ చేస్తున్నాం ఇక్కడంతా కూడా. మీరంతా కూడా ఈ టెంపుల్ త్వరగా కన్స్ట్రక్షన్ కావాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. హరే కృష్ణ. మీకు ఉన్నందరికీ కోరుకుంటున్నాను, ఒక్కసారి మహామంత్రం చెప్తాము. ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 minutes. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్స్ అలాట్. హరే కృష్ణ. జై శ్రీరామ్. ఈరోజు ఆదోని పట్టణ ప్రజలకు పెద్ద శుభవార్త. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ వారు ఇక్కడ ఆదోనిలో ఒక పెద్ద ఎత్తున ఒక దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించాలని తలంపుతో ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఆదోనిలో టెంపుల్ కట్టాలని చెప్పేసి ట్రై చేశారు. కానీ దాతలు ఎవరు చాలా మంది ముందుకు, అంటే సరైన ల్యాండ్ లేక ముందుకు రాలేదు. కానీ ఈ రోజున మన ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన శ్రీ మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి తమకున్నటువంటి 4 ఎకరాలు కప్టి గ్రామం సరిహద్దులో ఉన్నటువంటి ఈ 4 ఎకరాలు కూడా ఈ యొక్క సంస్థకు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో దీని వల్ల ఇక్కడ ఒక టెంపుల్ నిర్మించడానికి ఇస్కాన్ వారికి చాలా ఈజీగా అయింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న కష్ట ఫలితం ఈ రోజు దాదాపు తీరినట్లే. అలాగే మనం చూస్తున్నాం మన రాయలసీమలోనే కర్నూలు అయితేనేమి, అనంతపురం అయితేనేమి, తిరుపతి అయితేనేమి చాలా పెద్ద ఎత్తున దివ్యమైనటువంటి మందిరాలు నిర్మించారు. మరి అలాగే మేము ఆశించేది ఏమంటే మీరు కూడా ఆదరణ దానికి దీటుగా, అంటే ఆ రాయలసీమలో ఎక్కడ లేని విధంగా ఆ యొక్క టెంపుల్ ఇక్కడ త్వరలోనే నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మన లాస్ట్ జూన్ మాసంలోన ఈ జగన్నాథ రథయాత్ర కూడా మొట్టమొదటిసారిగా ఆదోళనలో నిర్వహించడం జరిగింది. మరి నెక్స్ట్ జగన్నాథ రథయాత్ర లోపల మీరు దీన్ని పూర్తి చేస్తే మేము చాలా సంతోషిస్తాం. మరి అలాగే ఆ భగవంతుడు ఇలాంటి ముందుకు వచ్చినటువంటి దాతలకు, వాళ్ళ కుటుంబాలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి, మరి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా వాళ్ళ తరపున చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు, దాత మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు మధుసూదన్ గారు, బసవన్ గౌడ్ గారు, ప్రతాప్ గారు, అందరికీ వందనాలు. ఈరోజు ఇస్కాన్ అనే ఒక సంస్థ ఇంటర్నేషనల్ దేశ విదేశాల్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఒక ఆధ్యాత్మిక భావనను పెంపొందించే దిశ కలిగిన ఒక పెద్ద సంస్థ. అటువంటి సంస్థ అట్టడుగు వెనుకబడిన వర్గాలైన రాయలసీమ ప్రాంతంలో రావడం చాలా సంతోషదాయకం. ఆదోని కూడా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, మహాయోగి లక్ష్మమ్మ ఉన్న స్థలము, ఆధ్యాత్మిక
ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోనే ఆధ్యాత్మిక ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాయి ప్రసాద్ చెప్పినట్లు కష్టాలు నష్టాలు ఉన్న చోటే దైవాన్ని గురించి ఆలోచిస్తారు. రాయలసీమ ప్రాంతం రాళ్ల ప్రాంతము, సుభిక్షంగా లేని ప్రాంతం కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడైనా వెంకటేశ్వర స్వామి అయినా గొప్ప గొప్ప దేవత నిలయాలు ఉన్నాయంటే కారణం పేదరికం. ఆ పేదరికం వల్లే దైవాన్ని ఎవరైనా కోరుతారు. దైవ సన్నిధిలో శాంతి ఆనందం కలగాలంటే కష్టం ఉన్నవానికే తెలుస్తుంది బాధలు ఏమిటో కష్టాలు ఏమిటో. ఆ కష్టాలు బాధలు తీరాలంటే దైవ చింతన అవసరం, దేవాలయాలు అవసరం. ఆ దేవాలయాలు అనేది ఒక సంస్కృతి భాగమైపోయింది. అటువంటి దేవాలయాల్లో అతిపెద్ద ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ అన్న నినాదంతో భారతదేశమే గాక అన్ని దేశాల్లో మారుమోగుతూ మన సంస్కృతిని ఎట్లు చూసినా చాటించే శక్తి ఉన్న సంస్థ ఇస్కాన్. అటువంటి ఇస్కాన్ టెంపుల్ రావడానికి ముఖద్వారంలో ఉన్నటువంటి స్థలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిది. ఆయన ఒప్పుకోవడము చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన కూడా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి. ఆయన పేరులో ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి. మరి ఆయన కూడా గురువు లాంటి వాడు. అన్ని బాధలు కష్టాలు కన్నీళ్లు ఎంతో తిరిగిన వాడే. మరి అటువంటి వ్యక్తి ముందుకు వచ్చి నేను ఇస్తానంటేనే మోహన్ రెడ్డి గారు అడగడము, ఆయన ఒప్పుకోవడము, మరి అశోక్ చెప్పినట్లు ఇంకో 4 ఎకరాలు పెంచడము, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాక వైద్యము విద్య రెండు కూడా సేవా తత్పర రంగాలే. రాజకీయం సేవా తత్పరత నుంచి ఈ రోజు వేరే రకంగా అయిపోయింది. కానీ అంతకన్నా గొప్ప సంస్థలు విద్య అయినా వైద్యం అయినా. మరి అటువంటి సంస్థలు ఇక్కడ తీసుకొని రావడానికి ఒక మంచి మనసుతో మాజీ ఎమ్మెల్యే ఒప్పుకోవడము, పెరుమాల్ రెడ్డి మన మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడము, మరి సంస్థను చాలా చక్కగా ఒక నిర్మాణంలో అనుకున్నదే తడువుగా రావడం కాదు, దాని అంకురార్పణ జరిగింది. దీని అభివృద్ధి దిశలో మార్చాలని సాయి ప్రసాద్ రెడ్డికి కొన్ని వేల మంది ఇక్కడ పిలిచి భోజనాలు పెడుతూ దాన్ని నభూతో నా భవిష్యత్తు రీతిగా బసనగౌడ్ చెప్పినట్లు నభూతో నా భవిష్యత్తుగా ఇక్కడ దేవాలయం నిర్మించాలని ప్రముఖులందరి కోరిక. ఆ కోరికను నెరవేర్స్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా చాలా శుభకరమైన రోజు. ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ సమకూడిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఎందుకు చాలా ముఖ్యమైంది, చాలా విలువైంది, అది భగవద్గీత శాస్త్రాలు చెప్పిన విధంగా అన్నమాట. భగవంతుడు చెప్తాడు మనకి ఏదన్నా కూడా కృష్ణుడికి దానం కింద ఇవ్వమని చెప్పనమాట. భాగవతం చెప్తుంది ఎవరైతే తన కుటుంబానికి నిజమైన సేవ నిపుణతతో సిద్ధిస్తారో వాళ్ళు కృష్ణ భక్తులే మాత్రం అలా చేయగలరు. నిజమైన సేవ అన్నమాట అండి. మన కుటుంబానికి మనం ఏదైనా ఒక మంచి సేవ చేయాలి, ఒక మంచి అభివృద్ధి చేయాలి అంటే కృష్ణ భక్తులు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే తన కృష్ణ భక్తి చేస్తూ ఇతరులు కృష్ణ భక్తి కూడా ఇస్తారని చెప్పి. ఇంకా మనకి భగవద్గీతలో ఏం చెప్తుందంటే, ఈ నామాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే ప్రచారం చేయడానికి సహాయపడతారో, నాకు వాళ్ళకన్నా ప్రియమైన వాళ్ళు వేరొకరు లేరు, వేరొకరు ఉండబోరు అంటారనమాట అండి. ఇప్పుడు మనం ఇక్కడ చేసే ప్రాజెక్టుకి ఎవరెవరు ఎంతమంది సహకారం ఉంటుందో అందరికీ కూడాను కృష్ణుడు చాలా ప్రియమైన వాడు కింద పరిగణింపబడతారనమాట అండి. మీకు ఇంకా చెప్పాలంటే భగవద్గీత గురించి దీన్ని సత్వగుణ దానం అంటారు. దానాలు అన్ని రకాలుగానే చేస్తుంటారు. ఇంకోటి ఇస్తుంటారు, ఇంకోటి ఇస్తుంటారు. కానీ ఏదైతే కృష్ణుడికి దానం ఇచ్చారో హైయెస్ట్ దానం అనమాట అండి, టాప్ మోస్ట్ దానం అనమాట అండి. ఈ విషయము అందరికీ తెలిసి 10 మందికి తెలిసి ఈ విధంగా ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళకున్నటువంటి ఇంటెలిజెన్సే కావచ్చు, వాళ్ళకున్నటువంటి ధనమే కావచ్చు, సమయమే కావచ్చు, ఎనర్జీయే కావచ్చు, ఏది వీలైతే అది ఎంత ఇవ్వగలిగితే అంత ఎప్పుడైతే మనం కృష్ణుడికి సమర్పిస్తామో మనం కృష్ణుడికి దగ్గర అవుతాం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఎవరైనా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది అంటే దానికి కారణం భగవంతుడితోటి తనకు గల సంబంధాన్ని మర్చిపోవడమే అన్నమాట. అటువంటి సంబంధాన్ని తిరిగి గుర్తు చేయడానికి మన సాయి ప్రసాద్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు తదితరులు అందరూ కూడాను
చాలా ఉన్నతమైన పని ఇది. భాగవతం భగవద్గీత ప్రకారం అన్నమాట అండి ఇది. దీని గురించి చెప్పాలంటే మనం డే మొత్తం చెప్పినా కూడా చాలా తక్కువ. కాకుంటే మన దగ్గర సమయం లేదు కాబట్టి మనం ఈ విధంగా మనం ఇది చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, భగవద్గీతలో చెప్తారనమాట, మహనీయుడైన వ్యక్తి దేన్ని ఆచరిస్తాడో సామాన్య ప్రజలు కూడా దాన్నే ఆచరిస్తారు. ఈ విధంగా ఉన్నతి పదవిలో ఉన్న ఈయన ఈ విధంగా భగవంతుడికి దానం ఇచ్చి చేశారు కాబట్టి 10 మంది ప్రజలకి తెలవడం ద్వారా అయ్యో ఈయనే ఇచ్చారు మనం కూడా ఇద్దామని చెప్పి ముందుకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సృష్టిలో మనం కనుక ఎవరికైనా సహాయం చెయ్యాలి అని హృదయపూర్వకంగా ఉంటే వాళ్ళకి మనం చేసే టాప్ మోస్ట్ సహాయం ఏంటంటే కృష్ణ భక్తి ఇవ్వడమే. వాళ్ళకి ఏదో ఇచ్చాం అంటే అదంతా కూడా టెంపరీ అన్నమాట. అటువంటి పర్మనెంట్ సహాయం ఆదోని ప్రజలకి ఈయన మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈయన వచ్చి ఇచ్చారు కాబట్టి ఇది చాలా చాలా ఉన్నతమైన పని. ఇది మనం అసలు మనలో మనం చెప్పుకోవడం కాదు, ఆల్రెడీ కొన్ని లక్షల కోట్ల క్రితమే భాగవతం భగవద్గీతలో కృష్ణుడే చెప్పేశాడు ఇటువంటి పని చేసింది చాలా ఉన్నతమైందని చెప్పి. మనం భాగవతం భగవద్గీత రిఫర్ చేసి చదివినా కూడా దీని గురించే వస్తుంది అనమాట అండి. ఇంకొకటి ఏం చెప్పాడంటే, భగవంతుడు ఎవరైతే వీళ్ళ యొక్క తరతరాలు ఉన్నారో అందరికీ కూడా భూలోక ప్రాప్తి కలుగుతుందని, ఆల్రెడీ మన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు అధమలోకాల్లో సఫర్ అయితే వాళ్ళు కూడా లిబరేట్ అవుతారని ఈ విధంగా భాగవతం భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పారనమాట. అల్టిమేట్ గా చెప్పాలంటే ఒకటే మాట, ఇది చాలా చాలా ఉన్నతమైన పని. ఇది చూడడానికి చిన్న పని కింద అనిపించినా కూడా భగవంతుడి దృష్టిలో మాత్రం చాలా ఉన్నతమైన పని. యస్మిన్ తుష్టే భగత్ తుష్టే. ఇప్పుడు మనము కృష్ణుడిని ఎప్పుడైతే సంతృప్తి పరిచామో మనం సృష్టి మొత్తాన్ని సంతృప్తి పరిచినట్టే. ఈ విధంగా కృష్ణ భక్తి ప్రజలందరికీ వెళ్ళడానికి సహకరించి ఆ కృష్ణుడి కృపకి పాత్రులయ్యారు కాబట్టి, ఉదయంలో పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఈయన చేసిన ఈ పని ఏదైతే ఉందో కృష్ణుడికి తెలిసింది కాబట్టి సృష్టి మొత్తానికి తెలిసినట్టే అనమాట. ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదనమాట. హరే కృష్ణ. సార్ చిన్న క్వశ్చన్ సార్. చెప్పండి. రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ వాళ్ళ ఇంత భూమిని భగవంతుడికి విరాళంగా ఇచ్చారు. సో అది ఇచ్చిన చెప్పినాడు పర్వాలేదు. చెప్పండి. అభివృద్ధి చెంది అంటే మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఇప్పుడు మీ ట్రస్ట్ తరపున అవును ఇక్కడ ఓన్లీ ఒక టెంపులే కాకుండా విద్యా పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, సంస్థ ట్రస్ట్ తరపున ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అన్ని చేస్తాం. అలాంటి అవకాశాలు ఏమన్నా ఇక్కడ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉందా? ఇక్కడ మేము ప్రత్యేకించి ఇస్కాన్ అంటే భాగవతం భగవద్గీత ప్రచారం చేయడం అనమాట. ఎవరికైతే దీన్ని విద్య అంటారు, ఇది మళ్ళీ జన్మముచ్చు జరావేదుల నుంచి బయట తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. భౌతికమైన విద్య ఎంత ఉన్నా, ఎంత ధనమున్నా, అందమున్నా, ఐశ్వర్యం ఉన్నా, పదవి ఉన్నా కూడా మనని గోలోక బృందావనం చేరడానికి, కృష్ణుని చేరడానికి ఉపయోగపడదు. దాన్ని అవిద్య అంటారు, దీన్నేమో విద్య అంటారు. భాగవతం భగవద్గీతకి సంబంధించిన విద్య ఏదైతే ఉందో మేము ఉదయం భాగవతం చెప్తాం, ఈవినింగ్ భగవద్గీత చెప్తాం అనమాట. ఈ జ్ఞానం 10 మందికి పంచడం అనమాట మాది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ భాగవత గ్రంథాలు భగవద్గీత గ్రంథాలు కూడా ప్రతి వాళ్ళ చేతిలోకి వెళ్ళాలని చెప్పి మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటాం అనమాట అండి. వాళ్ళకి తెలియని వాళ్ళకి మీరు మమ్మల్ని అడిగినట్టే ఎవరు ఏ డౌట్ అడిగినా కూడా క్లియర్ఫై చేస్తాం అనమాట అండి. ముఖ్యంగా ప్రచారం ద్వారానే మనం ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచడం ద్వారానే ఇతరులకు మనము మేలు చేయగలుగుతాం. అలాంటి మేలు చేయడానికి వీళ్ళు మనకు సహకరిస్తున్నాను కాను కృష్ణుడి కృపకి అందరూ కూడా ఖచ్చితంగా పాత్రలు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదనమాట. హరే కృష్ణ. ఇది ఓకే. ఇక్కడ అందరూ ప్రసంగించిన తర్వాత అర్థమైంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మోహన్ రెడ్డి గారు, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది.
కోరిక ఏమిటి అంటే ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడ ఇస్కాన్ మందిరం రావాలి. ఇస్కాన్ మందిరంతో జరిగేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఆ యొక్క లాభం పొందాలని చెప్పేసి వీరి యొక్క కోరిక. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ అనుభవమే చెప్తుంది. ఇప్పుడు మనకు శాసనసభ్యులుగా ఉన్నారు, రాజకీయ పరంగా ఉన్నారు, ప్రజలకు ఏం కావాలి ఏంటి అనేది ఆలోచిస్తూ అన్ని సమకూర్చిన తర్వాత కూడాను ప్రజల్లో దుఃఖం అనేది కనిపిస్తా ఉంది. ఆ కొరత ఎక్కడ ఏముందని చెప్పేసి వాళ్ళకి తెలుసు, అవునా లేదా? అన్ని అంచుల్లో అంతా చూసింటారు వాళ్ళు, అవునా లేదా? అన్ని పేరు కావచ్చు, కొన్నిసార్లు అవమానం కావచ్చు, అన్ని రకాలుగా ఆలోచించి అన్ని కూడా ఇచ్చి ఏదో మిస్ అవుతుంది. ఆ సంతోషము, ఆ సాటిస్ఫాక్షన్ చూడట్లేదు. కారణం ఏమిటి అన్నది వాళ్ళు గుర్తుపెట్టారు. ఏమిటంటే ఉన్నటువంటి ఈ ప్రజలకు ఈ ఆధ్యాత్మిక అనేది కాస్త లోబడింది. దీని గనక మనం వాళ్ళకి ఇచ్చాము అంటే ఈ ఏదైతే మనం చెప్తున్నాం రాయలసీమ ఆదోని ఏ విధంగా అయితే చాలా దుర్భిక్షంగా ఉంది, ఇక్కడ అతివృష్టో లేదా అనావృష్టో ఉన్నట్టు ఉంది. ఎప్పుడైతే ఇటువంటి సంస్థలు వచ్చి ఈ భగవన్నామాన్ని జపం చేయడము, భక్తులు అవ్వడము ఇలాంతా చేస్తే మనము ఇప్పుడున్నటువంటి కలియుగం ఏదైతే ఉందో మనం సత్యయుగంలో ఏవైతే వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని కూడా నెలకొల్పొచ్చు ఇక్కడ. సో అంత గొప్ప అవకాశం ఇక్కడ ఉంది, అది వాళ్ళు కోరుతున్నారు. దీంతో మాకు గొప్ప బాధ్యతగా వాళ్ళు మాకు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా కొద్దిగా డిస్సాటిస్ఫై అవ్వచ్చు, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్గా మేము వాళ్ళని సంతృప్తిపరచాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాము. సో ఏదైతే ఇప్పుడంతా మీరు కోరుతూ ఉన్నారో ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, అంటే భక్తుల యొక్క సమూహంలో మనం ఇది వాళ్ళకి తెలియజేసామంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇదంతా కూడా ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుస్తుంది. వీళ్ళంతా కూడా భగవంతుని కూడా ప్రార్థిస్తారు. మనం భగవంతుని ప్రార్థించడం వల్ల మనం కోరుకున్నటువంటిది ఇంకా త్వరగా కూడా ఇక్కడ మనకు ఆవిర్భావం అవుతుంది. ఇది త్వరగా ఆవిర్భావం అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని మనము ఒకసారి మన హరే కృష్ణ మహామంత్రం చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద గోవింద. సంవత్సరాల క్రితం రెడ్డి గారు మన తిరుపతి మందిరానికి వచ్చారు, ఇస్కాన్ మందిరానికి. ఆ మందిరాన్ని చూసి చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషపడ్డారు. సో మన ఆదోని ప్రజలకు కూడా ఇలాంటి మందిరం, ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి ఏదైతే ఇంటర్నేషనల్ సంస్థ రావాలని నేను అక్కడే ఉన్నా, నాది కూడా ఇదే ప్రాంతం. సో ఆయన చాలా హ్యాపీ అయ్యాడు, ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళు కూడా అక్కడ సర్వీస్ చేస్తున్నారని చెప్పి చాలా సంతోషపడ్డాడు. సో ఆయన కోరిక మేరకు ఏమిటంటే ఆ రోజు మా పెద్దల దగ్గర ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ పెద్దలు, అక్కడ మా రిప్రజెంటేటివ్స్, ఆయన ఎదురుగానే చెప్పాడు, నేను నా యొక్క ఆదోని ప్రజలకు తప్పకుండా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఏమిటంటే ఇస్కాన్ నేను ఇక్కడ తీసుకురావాలి, తప్పకుండా ఒక 5 ఎకరాలు నేను తప్పకుండా ఇస్తానని చెప్పారు. సో ఆ సమయంలో కొంచెం మేము డిలే చేసాం, కానీ ఈ రోజు ఆయన యొక్క బలమైన కోరిక, సంకల్పం అది ఉంది కాబట్టి సో ఆ సంకల్పం ఈ రోజు మేనిఫెస్ట్ అయింది ఇక్కడ ఈ రోజు. సో తప్పకుండా మేమంతా కూడా డిస్కస్ చేసుకొని సో మేనిఫెస్ట్ చేసి ఒక అద్భుతమైన మందిరాన్ని ఆదోని ప్రజలకి సాయిప్రసాద్ రెడ్డి గారు అండ్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో మీరందరి యొక్క కృప, మీరందరి యొక్క బ్లెస్సింగ్ ద్వారా, ఆదోని ప్రజల యొక్క బ్లెస్సింగ్ ద్వారా ఈ యొక్క మంచి మందిరాన్ని ఆదోని ప్రజలకి ఇవ్వాలని మా యొక్క దృఢమైన సంకల్పం. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మా ప్రతినిధి గారు ఏం చెప్పారంటే, ఒక లీడర్, ఒక నాయకుడికి తెలుసు ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారని. అన్ని ఇస్తాం, ఫ్రీ బీస్ ఇస్తాం, అన్ని ఇస్తాం, కానీ సంథింగ్ ఏదో లాస్ అనమాట, సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. అదే ఆధ్యాత్మికం. ఆ ఆధ్యాత్మికం లేకపోతే ఎన్ని ఇస్తే కూడా వేస్ట్ అనమాట. సో ఆధ్యాత్మికం కూడా మనకు రెడ్డి గారి యొక్క రూపంలో ఈ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్కడ ఉండడం జరిగింది.
గతంలో నేను పోయినప్పుడే గవర్నమెంట్ ఆ ప్రాపర్టీ ఏదన్నా ఉన్నా ఒక 5 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ అవకాశము ఇచ్చిన ఆ రోజు ఎందుకో వాళ్ళు రాలేకపోయినారో, మళ్ళీ ఎందుకో గ్యాప్ వచ్చింది బాగా. అయినా ఎవరో దీనికి సూత్రధారులు ఉండాల ముందు, లేకపోతే ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయినా రూపానంద్ అయితేనేమి, ఈరోజు వాళ్ళ పెద్దలైనటువంటి కిషోర్ గారు, గౌరవ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేమంతా ఇంట్లో కూర్చొని మోహన్ రెడ్డి అన్న మేమంతా కూర్చొని మాట్లాడినప్పుడు ముఖ్యంగా దీనికి కారణం ఎవరంటే ఈ కార్యక్రమానికి అంతా ఉంటూ ముందుకు తీసుకుపోయేదానికి మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీగా ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని అక్కడ ఆ సంస్థ ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని విధాలుగా భోజనాలు ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ భోజనాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా చాలా మంది డివోటీస్ ఉన్నారు. దాదాపుగా 1000 మంది వరకు డివోటీస్ కూడా ఉండడం జరిగింది. ఈ విషయాన్ని మోహన్ రెడ్డి గారు నాకు వచ్చి చెప్పినాడు. నా స్థలం ఉంది, ఇక్కడ మీది ఉంది, ఏదైనా మనం ప్లాన్ చేసి ఇస్కాన్ వాళ్ళకి ఇస్తాము, ఇచ్చి ఒక ఇస్కాన్ ఇక్కడ ఏర్పాటు చేసేదానికి ఒక అవకాశం ఇస్తామంటే మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే నేను ఒక మాట చెప్పిన, ఇంట్లో వాళ్ళతో అడిగి విషయాన్ని చెప్పి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఈ స్థలానికి వచ్చి మనం ప్రముఖులంతా పిలిపించుకొని ఈరోజు ఇక్కడ అందరూ కలవడం జరిగింది. ఎందుకంటే అందరూ ఉండాలి దీనికి, ఏదో మోహన్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి కాకుండా ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో ఉంటూ దాన్ని ముందు తీసుకుపోయే బాధ్యత కూడా మనందరం ఆదోని ఇస్కాన్ టెంపుల్ అనేది ఒక మనకి గర్వకారణం. ఇది ఆనందిస్తా ఉన్నట్టు ఇది కూడా చాలా నేను ఆంధ్రంలో చూసా, తర్వాత కూడా మా గుట్టెప్పట్లో అనుకోవడం వాళ్ళం. ఈరోజు అది ఆచరణలోకి వస్తాను కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మనము మన ఆలోచన విధంగా ఇక్కడ ఇస్కాన్ వస్తుంది కాబట్టి మంది కూడా ఇక్కడ 58 సెంట్స్ ఉంది. మోహన్ రెడ్డి దాదాపుగా 170 సెంట్స్ వరకు ఆయన ఉంది. మళ్ళీ ఆయన కొని దాదాపుగా 3 ఎకరాలు 4 ఎకరాల వరకు ఇక్కడ వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మన ఆదోనికి అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఉపయోగాలు ఏమంటే బాధలు, కష్టాలు, సుఖాలు చూసిన వాళ్ళంతా కూడా అంతా చూసిన తర్వాత ఇంకా ఏమీ లేదు, భగవంతుని ధ్యానమే ధ్యాసే ఉంది అనేది కూడా ఆలోచనతోనే డివోటీస్ ఎట్లయితా అంటే ఇట్లా అవుతారు. అంతే, అన్ని రకాలుగా బాధలు పడి ఉంటారు, కష్టాలు సుఖాలు చూసింటారు. తర్వాత ఇంతకింటే ఏమి లేదు, మనము దైవ ధ్యానంలో ఉందాము అనే ఒక ఆలోచన అందరికీ వస్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా చూస్తా ఉన్నాం, ఏ విధంగా ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. దీని ద్వారా అంటే చాలా ఎట్లా అనేది మనుషులు మార్పులు వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా మనం చూస్తా ఉన్నాం. అంతా కూడా ఈ ఇస్కాన్ ద్వారా చాలా మంది మార్పు తీసుకోగలుగుతామని చెప్పేసి కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే
చాలా మంది చాలా చోట్ల చాలా మంది అన్ని చూసిన తర్వాత డివోటీస్ అయిన తర్వాత వాళ్ళు కూడా మార్పు వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఇంకా మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతో ముందు పోతా ఉన్న పరిస్థితి మనం అంతా కలిసి చేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా ఇస్కాన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మనము నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ మన స్థలం లేకపోతే అదంతా కూడా ఇక్కడ అర్థం అర్థం చేయలేరు వాళ్ళు. మోహన్ రెడ్డి వచ్చి మంచి ఆలోచనతో నాకు చెప్పినాను, అన్న మీద ఉంది, సాయి మీద ఉంది, మీరు చేసుకున్నాం అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏ మాట కాదనిలే. నేను కూడా సంతోషపడినాను, ఇంట్లో కూడా అడిగినాను, మంచి పని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆదంలో ఏర్పాటు చేయడానికి కూడా ప్రముఖులు పిలిపించిపోయినాం. ఇది ఎందుకంటే నీకి నాకే తెలిసే విషయం 10 మందికి తెలలేదు. ఇస్కాన్ వస్తా ఉంది ఆదోనికి అనేది 10 మందికి తెలల్లా. 10 మందికి లో మార్పు రావాలా, ఏదున్నా ఎలాంటి ఆలోచనని పక్కకు పెట్టేసి ఒక దైవ సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఆలోచన వస్తుందనే నమ్మకంతోనే ఈరోజు మేము కూడా ముందుండి ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఇచ్చేది 50 సెంట్లే, దాని విలువ చూడలే మనం, మనకు అవసరం లే. అది భగవంతుని మించింది ఏమీ లే మాకు. ఆయనే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, ఏ రకంగా కూడా ఇంత ప్రపంచం నడిచేది కూడా కాదు. ఇది ఏదో శక్తి ఉంది, ఆ శక్తి ఎక్కడ ఉంది అనే విషయాన్ని అందరికి తెలియజేయాలంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉంటా అని చెప్పేసి విషయాన్ని తెలుసుకునే దానికి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై పనిచేస్తా ఉన్నట్టు పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ స్థలాన్ని తీసుకోవడానికి కారణం మన సుబ్బారెడ్డి, వెనకున్నాడు సుబ్బారెడ్డి. అలా ఇట్లా స్థలం ఉంది, ఇప్పుడు ఇది తీసుకుందాము అని చెప్పేసి చెప్పిన తర్వాత సరే లేకపోతే తీసుకుందాం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఎప్పుడు కూర్చు కూడా ఈ స్థలాన్ని నేను ఎంతవరకు రాలే వాస్తవం చెప్పాలంటే. అది ఇది మంచి పనికి భగవంతుడు ఆ సంకల్పం చేశాడని చెప్పేసి అనిపిస్తా ఉంది నాకు. ఈ ఇస్కాన్ కోసమే నేను తీసుకున్నానేమో అనేది ఆయనకి ఆలోచన రావడము, అది తీసుకోవడము, ఈరోజు ఇస్కాన్కి ఇవ్వాలని చెప్పేసి మన మోహన్ రెడ్డికి ఆలోచన రావడము, మేము కూడా సరే అనడము అనేది కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆదోన్లో కూడా మన ఆదోన్లో మనం చేసుకుంటా ఉన్నది కూడా చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉండే చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయగలుగుతారో చెప్పండి. ఊరికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పెండింగ్ పెట్టేది మాకు మంచిది కాదు. మీరంతా ఎప్పుడైతే మీ వాళ్ళతో మాట్లాడుకొని ఎంత త్వరగా ఈ కార్యక్రమాన్ని అందించగలుగుతారో అనేది కూడా మాకు చెప్పాలా. ఏదైతే ఈరోజు నేను ఆయన కలిసి ఈ కార్యక్రమానికి ప్రజలకు అందిస్తా ఉన్నామో, డివోటీస్ అందరూ కూడా అందరూ పిలిచి చూసుకొని ఒక సండే రోజు అయితే వాళ్ళందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ రోజు పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమంలో అందరితో షేర్ చేసుకొని ఈ విషయాన్ని తెలియజేసి మన ఆదోనిలో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తా ఉన్నారనేది ఒకటి గుర్తుగా నిలబడిపోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా మంది దీనికి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు
చాలా మంది వస్తే బాగుంటా అని చెప్పి వస్తే సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడంతా ప్రతాప్ కానీ, బసంగోడు కానీ, ఆనంద్ రెడ్డి కానీ, స్వామి కానీ, ఇప్పుడుండే ఎమ్మెల్సీ గారు కానీ, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రావాలనేదే కోరిక ఉంది. కాబట్టి ఆ కోరికని త్వరగా ఇస్కాన్ వాళ్ళు తీర్చాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. చాలా సంతోషం ఇది. ఈ కార్యక్రమంలో డివోటీస్ అంతా ఉన్నారు, బయట మహిళలు కూడా. ఏమా చాలా సంతోషం తల్లి, మీరు కూడా మీతో భాగస్వాములు అయినారు కాబట్టి సంతోషపడతా ఉన్నాం. ఏదుందో త్వరగా రావాలని చెప్పేసి కోరుకుంటుంది. ఈ విషయాన్ని కూడా ఆదోనంతా తెలిసిపోవాలి. ఇది అందరికి ఒక మీటింగ్ పెట్టేసి అందరు కలిసి, ప్రముఖులందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంకా చాలా మందికి మనశ్శాంతి ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని అందించాలని చెప్పేసి ఒక ఆలోచన మాకే ఉంది, అందరికీ ఉంది. ఇది వాళ్ళని చాలా సంతోషం. ఇది ముఖ్యంగా రూపానందకి, ఇక్కడ వచ్చినటువంటి కిషోర్ గారికి, నవ గౌరవ్ వాళ్ళందరూ అక్కడ నుంచి దూరం వచ్చినారు. 2 మాటలు ఈ విషయమై మాట్లాడాల్సిన నేను కోరుతాను. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.